అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్లో ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నా. చాలా కారణాల వల్ల కొంతమందిని మనం వదులుకుంటామని భయపడతాం. మనం పయనించే మన యొక్క జీవిత దారిలో మనల్ని మనం కోల్పోయామంటే దాని గురించి భయపడకుండా ఆలోచించాలి. మనం మిగతా వాళ్ళ మీద చాలా ప్రేమను చూపించామంటే వాళ్ళు కొంచెం కూడా ఆలోచించకుండా ఎలాంటి కరుణ లేకుండా మనల్ని అంతం చేయాలనే చూస్తారు. వాళ్ళకి గనక అవకాశం దక్కితే మనల్ని భూమి మీద లేకుండా చేస్తాను కూడా ఆలోచించరు. ఈ రోజు చూడబోయే కేసు కూడా ఇలాంటి సంఘటనకే సంబంధించింది. ఈ క్రైమ్ గురించి మనతో మాట్లాడటానికి ఫేమస్ క్రైమ్ రిపోర్టర్ సాహిల్ జోషి వస్తారు. నమస్కారం, నేను మీ సాహిల్ జోషిని. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ఈ ఎపిసోడ్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీరందరూ ఈ కేసు గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం టీవీని చూడలేరు, వాళ్ళకి నచ్చిన భోజనాన్ని తినలేరు. అంతేకాదు ఇంటి నుండి బయటికి కూడా వెళ్లలేరు. ముఖ్యంగా ఇంట్లో కరెంటు కూడా ఉండదు. ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఖచ్చితంగా మీకు ఊపిరి ఆడినట్టు ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మిమ్మల్ని జైల్లో ఉంచినట్టు ఫీల్ అయ్యేలా చేస్తుంది. కానీ కొన్ని విషయాలు మీకు తెలిసే అవకాశమే లేదు. మన దేశంలో ఇదే విధంగా కొంతమంది ఇలాంటి జీవితాన్ని జీవించే పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలియదు. ఇది వాళ్ళ జీవిత పోరాటం. వాళ్ళు ఎదగాలనుకున్నప్పుడు హత్యకు గురవుతున్నారు. వాళ్ళు చనిపోయిన తీరు తెలుసుకున్నాక మనం ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఇలాంటి ఘోరమైన సంఘటనల వల్ల మనం చాలా భయపడుతున్నాం. ఇలాంటి నేరాలు చేసే నేరస్తులకి కఠినమైన శిక్ష విధించాలి. కానీ ఈ నేరాన్ని చూశారు అంటే మీకు చాలా దారుణం అనిపిస్తుంది. ఈ లోకంలో బతికేది చాలా కష్టం. అందుకని చనిపోయిన మా నాన్న ఫోటోని నేను చూసుకుంటూ ఉంటాను. జీవితం అనేది ఒక పోరాటంతో సమానమని నేను అనుకుంటూ ఉంటాను. నేను నా జీవితంలో ఒక్కొక్క అడుగుని జాగ్రత్తగా వేయాలి. అయినా కూడా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నేను పోరాడి జయించాలి. నేను ఈ పోరాటాన్ని ఫేస్ చేసి తీరాలి. కానీ నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవడం కోసం, మార్పు చెందిన ఈ లోకాని కోసం నా స్థితిని మార్చుకున్నాను. ఇలా చూడండి, ఆ ఇద్దరిని ఇక్కడ పంపించమని మన ఓనర్ గారు మీతో చెప్పమని చెప్పారు. తర్వాత నువ్వు బాగా పనిచేస్తున్నావమ్మా, బాగా పనిచేస్తున్నావు, చాలా బాగా పనిచేస్తున్నావు. నెక్స్ట్ మంత్ నుంచి నీకు సాలరీ డబుల్. థ్యాంక్ యూ సార్. కానీ ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్. చెప్పమ్మా. నేను మా అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించాలి. నేను కాస్త త్వరగా వెళ్ళాలి. వెళ్ళొచ్చా? సరే వెళ్ళరా. నీకు ఏదైనా కావాలంటే నువ్వు నా దగ్గర అడగొచ్చు, సరేనా? వెళ్ళరా. సుగంధ, ముందేమో నా మొగ్గుడే నన్ను కట్టిపెట్టి ఉంచడం అనిపించేది. కానీ ఇప్పుడు ఈ బిడ్డేమో నన్ను ఇలా చేసేసింది. అక్క, నువ్వెందుకు ఆపోజిట్గా అనుకుంటా? అమ్మ అంటే ఒక్కొక్క సమస్యని ఫేస్ చేసి శక్తినిచ్చేదే కదా. నీకేంటో చాలా పిల్లలు పుట్టినట్టు మాట్లాడేస్తున్నావు. నాకైతే అప్పుడప్పుడు అబోర్షన్ చేయాల్సిందేమో అనిపిస్తుంది. ఇక చాలక్క, ఇప్పుడు నీకు 7 నెలలు అవుతుంది. ఇప్పుడు కూడా మీరు అబార్షన్ చేయాలనుకుంటున్నారా ఏంటి? రండి, ఇప్పుడు మనం వెళ్ళి డాక్టర్ని కలుద్దాం. డాక్టర్ ఏం చెప్తారో మీరు అదే చేయాలి, సరేనా? అలాగే. మీ కంపెనీ బాండ్ చాలా చండాలంగా ఉంది. నా దగ్గర కొంచెం పేషెంట్ని మందు లేకుండానే నయం చేస్తాను. కానీ మీ కంపెనీ మందులు వేసుకుంటే నిజంగానే వాళ్ళు చచ్చిపోతారు. అది మాత్రమే కాదు, రేటు కూడా ఎక్కువగా ఉంది. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి, మీరు వెళ్ళొచ్చు. డాక్టర్ సార్, దయచేసి కోప్పడకండి. ఇదిగో చూడండి, మాకు డాక్టర్కి మధ్య మంచి బంధమే ఉంది. మీరు గనక మాకు సపోర్ట్ చేశారంటే దానికోసం ఎంత డబ్బైనా మీకు ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది మాత్రమే కాకుండా మీ యొక్క హాస్పిటల్ అయితే మోడర్న్ గా చేసిస్తాం. ఓ అలాగా? ఇంకా ఏమేం చేస్తారు? అయ్యో డాక్టర్ సార్, మీరు ఏమైనా అడగండి. ఇదిగో డాక్టర్ సార్, నేను ఇచ్చే టాబ్లెట్స్ కనుక మీరు తీసుకున్నారంటే మనసు ఆరోగ్యం చాలా కుదుటగా ఉంటాయి. నేను ఇప్పుడు బాగా కోప్పడి మిమ్మల్ని చెయ్యి చేసుకోక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనితాక, ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను. అది కూడా ఒకరినొకరు ద్వేషించే ఈ లోకంలో దేవుడు తప్పు చేసేటట్టు వాళ్ళకన్నా మేము పెద్దవాళ్ళైన స్వార్థంతో పిల్లల్ని దత్తకు తీసుకుంటారు కదా. అర్థమైంది, అందుకేనంతా చేస్తున్నాను కదా. మీరు మంచి పని చేస్తున్నారు. అమ్మో, క్లాసులు కూడా ఆపు. నాకు అర్థమైంది, ఈ పిల్లలైనా పుట్టాల్సిందే. కానీ దీని తర్వాత నేను జితేందర్కి డివోర్స్ ఇచ్చేస్తాను. అరే, నువ్వేం చెప్తున్నావమ్మా? నీ హస్బెండ్ లేకుండా నువ్వు నీ పిల్లలు ఎలా బ్రతకగలరమ్మా? ఇవంతా మీరు నా పెళ్లి చేయించే ముందు ఆలోచించాల్సింది కదమ్మా. ఈ పెళ్లి నా మొత్తం జీవితాన్ని ఆపేసింది.
అంతా సర్దుకుంటుందమ్మా. మంచిగా ఆలోచించు. ఇలా చూడు. అరే అల్లుడు గారు, రండి రండి. మేము మీ గురించే మాట్లాడుతున్నాం. రండి కూర్చోండి. తిడుతూనే ఉంటారు. అలాగంతా కాదు అల్లుడు గారు. మీరు నన్నేం పొగడరు కదా. కూర్చోండి. ఇలా చూడు, బిడ్డను కనడం కోసమని నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, కానీ మన ఇంట్లో ఉన్న పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేయాలి, అర్థమైందా? అల్లుడు గారు, తిను మీ భార్య, మీరు తీసుకెళ్ళొచ్చు. ముందు మీరు కూర్చోండి. ఇలా చూడు, ఖచ్చితంగా మన ఇంటికి రావాలి. బావగారు, అక్క డెలివరీ అయ్యేంత వరకు అక్క ఇక్కడే ఉంటారు. ఈ విషయం గురించి మీతో చాలాసార్లు మాట్లాడాను. మీరు ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు అక్కని ఎలా చూసుకుంటారు? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? మీ అక్క భర్తతోటి ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? కాస్త మర్యాద నేర్పించండి. ఎందుకు నీ బావతో ఇలా మాట్లాడుతున్నావు? నీ బావ సరిగ్గానే చెప్తున్నారు. మన సాంప్రదాయం ప్రకారం నీ మొదటి కానుపు భర్త ఇంట్లోనే జరగాలి. వెళ్ళు, నీ బావకు టిఫిన్ రెడీ చెయ్యి. నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, కావాలంటే మీరు రండి. వస్తానమ్మా, వస్తాను. వెళ్ళు, కూర్చోండి అల్లుడు గారు, కూర్చోండి. అరే నువ్వు రావటానికి ఇంకెంతసేపు పడుతుంది? 10 నిమిషాలు రమ్మని చెప్పాను కదా నిన్ను. నేను క్లినిక్ బయటే ఉన్నాను. త్వరగా రా. డాక్టర్ బండి ఎక్కండి, త్వరగా బండి ఎక్కండి. త్వరగా బండిలో పోయి కూర్చోండి. కూర్చోండి లోపలికి వెళ్ళి. ఏం చేస్తున్నారు? మీకు అడ్వైస్ చేయబోతున్నాను డాక్టర్, దేని గురించి ఆలోచించకండి. మీరు చేసేది తప్పు. అరే డాక్టర్, కాస్త వెనక్కి తిరిగి చూడండి, మీకోసం ఏం బహుమతి తెచ్చాను అనేది. అవును, నువ్వు ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నావు? సరే, నా బండిలో కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. అరే ఇక్కడ చూడు. రాఖీ, రాఖీ. అనితాక, మీరా? సుగంధ ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు తను చూసావా పనిలో? లేదక్క, నేను కొన్నాళ్ళుగానే మనోహర్ దగ్గర పనిచేయడం లేదు, దేవాశంకర్ గారి దగ్గర పనిచేస్తున్నాను. కావాలంటే మనోహర్ అనే అడగండి. హలో హలో, నేను సికందర్ని మాట్లాడుతున్నాను, సుగంధ బావని. తను పనిపోయాక ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఏదైనా తెలిసిందా నీకు? నాకు చాలా భయంగా ఉంది అల్లుడు గారు. ఇప్పుడు పొద్దునైపోయింది, సుగంధ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అమ్మా, నాకేమో పోలీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సుగంధ ఏం పని చేస్తుంది? తను మనోహర్ సేట్ దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తుంది. నిన్న ఆవిడ పనికి వెళ్ళిందా? అవును సార్, నేను నిన్న మనోహర్ సేట్తో ఫోన్లో మాట్లాడాను. నిన్న పొద్దున లేటుగా పనిలోకి వచ్చిందని చెప్పారు, కానీ ఏదో కొత్త కథలు చెప్తున్నారు సార్. ఏం కాదు చెప్పారు? సుగంధి 50,000 తీసుకొని అక్కడికి పారిపోయింది అంటున్నారు. సుగంధాల ఎప్పటికీ చేయదు సార్. అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకు అతని మీద అనుమానంగా ఉంది సార్. సుగంధ మొబైల్ నంబర్ ఇవ్వండి. తన దగ్గర ఫోన్ లేదు సార్. సార్, మా అమ్మాయిని కనిపెట్టండి సార్, నాకు చాలా భయంగా ఉంది. మీరు భయపడద్దు, మేము ఖచ్చితంగా కనిపెడతాం. సుమంత నా డబ్బు తీసుకొని పారిపోయిందని మీకు ఎప్పుడు చెప్పాను? తను మావయ్యకి మీరేం చెప్పారు? వాళ్ళ మావయ్య దగ్గర ఏం చెప్పానంటే, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి 50,000 ఇచ్చానని చెప్పాను. దీంట్లో 50,000 ఉన్నాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. ఆ అమ్మాయిని రబ్బర్ మిల్ రోడ్లోనే వదిలాను, కానీ సార్ తను సైట్కి వెళ్ళనే లేదు. నాకు చాలా భయంగా ఉంది సార్. ఆ అమ్మాయి దగ్గర 50,000 డబ్బులున్నాయి. ఒకవేళ ఆ డబ్బు కోసం ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే? ఈయన 50,000 గురించి బాధపడలేదు, సుగంధ గురించే బాధపడుతున్నారు. ఇతను చెప్పడంలో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి. ఇతను అమ్మాయిని ఎక్కడ దింపారో అక్కడికి వెళ్ళి తెలుసుకోండి. అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర విచారించండి. అవును సార్, ముందే ఈ పిల్లని చూసినా. ముందర ఉదయం ఇంటికి వచ్చేటప్పుడు చూసినా. ఆ పిల్ల ఆ కార్లో కూర్చుని వెళ్ళింది. ఆ కార్ నెంబర్ని మీరు చూసారా? అందులో ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. నాకు ఇంగ్లీష్ తెలియదు. అయినా కార్లో మాట్లాడింది చూస్తే ఆ అమ్మాయికి అలవాటు అవిన్లాగా కనిపిస్తుంది. ఆ కార్ ఏ కలరో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. అయినా నలుపు కలర్ సార్. ఇదిగో ఈ బండిలో ఉందా? లేదు సార్. అవును సార్, ఇలాగా ఉంటుంది.
సుగంధ ఒకరితో బ్లాక్ కార్లో వెళ్ళింది. ఇంతకీ అతను ఎవరు? ఎవరి దగ్గర నల్ల కారు ఉంది? లేదు సార్, సుగంధ ఎవరితోటో కార్లో ఎందుకు వెళ్తుంది? మీ ఏదో తప్పుగా అనుకుంటున్నారు. సుగంధ ఎవరన్నా లవ్ చేస్తుందా ఏంటి? సార్, సుగంధ నాకు క్లోజ్ ఫ్రెండ్ సార్. నాకు తనకి ఎలాంటి అఫైర్ లేదు. మీ క్లోజ్ ఫ్రెండ్ కనిపించకుండా పోయిందని మీకు తెలుసు కదా? అవును సార్, తను కనిపించకుండా పోగానే నాకు చాలా షాకింగ్ సరే, అనిపించింది. ఒక విషయం చెప్పు. నువ్వు ఫ్రెండ్ మాత్రమేనా? కథంతా చెప్పొద్దు, అర్థమైందా? ఒకరి యొక్క రిలేషన్షిప్ గురించి గ్రామంలో ఎన్నో కట్టు కథలు మాట్లాడతారు. గ్రామంలో బండ్లు అనేవి తక్కువ ఉంటాయని మీకు తెలుసు. తన ఇంటికి వెళ్ళేటప్పుడు నా బైక్ మీద ఎక్కించుకుని తన ఇంటికాడ వదిలేసేవాడిని అంతే. అలాంటప్పుడు సుగంధకి మీరే లిఫ్ట్ ఇస్తున్నారు, బైక్లోనో లేకపోతే కార్లోనో లేకపోతే నల్ల కార్లోనో. ఒక్క నిమిషం సార్. హలో, ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారు? మీ ఇద్దరు ఆ అమ్మాయిని ఏం చేశారా? సార్, మేమిద్దరం చిన్న చిన్న దొంగతనాలు మాత్రమే చేస్తాం సార్, కానీ మీరు చెప్పిన అమ్మాయిని మేము ఏం చేయలేదు సార్. అయితే మీరు చేసిన తప్పును ఒప్పుకోలేరా? కొట్టు వాళ్ళని. హలో హలో, ఎవరు మీరు? సుగంధ, సుగంధ, అమ్మా సుగంధ, నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అమ్మా? మీ సుగంధ ప్రాణాలతోనే ఉంది. మీరెవరు? నేను తనతో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్, ఒక్కసారి మాత్రం. తను ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలుస్తుంది. మళ్ళీ ఇంకో విషయం, మీరు కంప్లైంట్ ఇచ్చింది వాపస్ తీసుకోండి. మీ వ్యూహం సరైందే సార్. ఊరి ప్రజలు దాన్ని ఏలియన్ అనుకున్నారు. అది పసికందు దేహమని. సుగంధ ఒక ఫ్యామిలీ వచ్చారు సార్. వాళ్ళకెవరో ఫోన్ చేసి సుగంధ ప్రాణాలతో ఉందన్నారు. సార్, ఊపిరి పీల్చుకునే శబ్దం నాకు ఫోన్లో వినిపించింది. అది ఖచ్చితంగా సుగంధానే, కానీ తను నాతో మాట్లాడలేదు. ఒక మగవాడి గాత్రం వినిపించింది. తన ఫోన్లో సుగంధ ఇక్కడే ఉంది, ప్రాణాలతోనే ఉంది అని చెప్పాడు. ఆ వాయిస్ ఎవరిది? ఏదైనా ఐడియా ఉందా? ఆ వాయిస్ మీకు తెలిసిన వాళ్ళదా? సార్, నాకు చాలా భయం వేస్తుంది సార్. సార్, ఇదంతా పెద్ద కుట్ర. అలాగా? ఏంటి అపన్నాగం? అదేంటంటే మీరే కనిపెట్టాలి సార్. నాకెలా తెలుస్తుంది సార్? ఇలా చూడండి, మా అత్తయ్యకు ఒంట్లో బాగోలేదు సార్. ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది? ఆ నంబర్ ఇవ్వండి. ఇస్తున్నా సార్. ఏసీ ఆఫీస్కి ఈ ఫైల్ పంపించండి. సార్, సార్, సుగంధ వాళ్ళమ్మకి కాల్ వచ్చిన నెంబర్ని కనిపెట్టాం. హైదరాబాద్ నుండి ఈ నెంబర్ని యూజ్ చేసి కాల్ చేశారు సార్. కానీ లాస్ట్ కాల్ ఎక్కడంటే రాజస్థాన్ లో ఉన్న బీరాలో యాక్టివేట్ అయ్యింది. ఆ సిమ్ యూజ్ చేసిన మొబైల్ నంబర్ని ఐఎంఈ నంబర్ తెలుసుకోండి. ఎస్ సార్. వైభవ్ కాల్ రికార్డ్స్ దొరికాయా? దొరికింది సార్. చెప్పండి పరం. ఏంటి, సుగంధ ప్రెగ్నెంట్ గా ఉండిందా? ఏంటి మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్, సుగంధ కేసుని దిశ మార్చాలనుకుంటున్నారా? మోసం చేస్తారా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో అది చెప్తున్నాం. సుగంధ కడుపు కోసి ఎలాగైతే ఆ బిడ్డను బయటికి తీశారో ఎలాగో పక్కాగా పగ సాధించారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అమ్మా, ఏమైంది? ఎందుకేం చెప్పట్లేదు మీరు? భయపడకుండా చెప్పండి. కుల్దీప్ సిసోడియా. ఎవరతను? వేరే జాతిలో చాలా పెద్దవాడు సార్. సుగంధ నాన్న వాడి దగ్గర పనిచేస్తుండేవారు. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించాం సార్. మీ కానిస్టేబుల్ మాత్రం స్టేషన్లో ఉన్నారు. ఈ విషయం గురించి ఆయనకు బాగా తెలుసు. సార్, మేము అవును, ఈ అమ్మాయికి ఏం కావాలంటా? సార్, కుల్దీప్ మిగిల్చిన నీళ్లు మా నాన్న తాగినందున కుల్దీప్ మనుషులు వచ్చి మా నాన్నగారిని చంపేశారు సార్. ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేరు. కుల్దీప్ మీద కేసు పెట్టేందుకోసం సుగంధ చాలా రోజులుగా అందరినీ చేర్చి సాక్ష్యాలు తెచ్చుకుంటూ ఉండింది. నాకేమో కుల్దీప్కి ఇవంతా తెలిసిపోయింది అనిపిస్తుంది. వాడు సుగంధాన్ని చంపేసాడేమో.
సార్, వైభవ్ కాల్ రికార్డ్స్ని బట్టి చూస్తుంటే వైభవ్ సుగంధ ఫ్రెండ్ రాకీతో చాలా సార్లు మాట్లాడాడు. అలా అంటే వైభవ్ ఒకరినొకరు తెలియకుండా లవ్ చేశాడా ఏంటి? రాకీ తన్ను లవ్ చేస్తున్నారని సుగంధకు తెలిసే అవకాశం ఉంది. అందువల్లే వైభవ్ సుగంధాన్ని ఇలా చూడండి, మనం రాకీని వెంటనే కలవాలి. చెప్పమ్మా, ఏంటి సైలెంట్గా ఉన్నావు? వైభవ్ తెలుసా నీకు? అవును సార్. సార్, ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. వైభవ్ దగ్గర 2 కార్లు ఉన్నాయి సార్. ఆ రోజు కార్ ఎక్కి వెళ్ళిన సుగంధ యొక్క మోడల్ అదే కార్ ఇతని దగ్గర ఉంది సార్. అవును సార్, నా దగ్గర 2 కార్లు ఉన్నాయి సార్. కానీ నేను సుగంధాన్ని ఎక్కించుకునే లేదు సార్. సుగంధ నీ వల్లే ప్రెగ్నెంట్ అయిందా ఏంటి? కాదు సార్. నీకోటి తెలుసా, నీ డిఎన్ఏ శాంపిల్ ఎందుకు తీసామని? ఇప్పుడు నీకు అర్థం ఏంటుందే. నీకు విషయం వివరంగా చెప్తాను. నువ్వు అబద్ధం చెప్పినా సరే, నిజం చెప్పినా సరే, నేను ఖచ్చితంగా కనిపెట్టిస్తాను. అరే సుగంధ, నీకేమైనా పిచ్చా ఏంటి? మన ఇంట్లో ఉండేది ఒక వాల్ క్లాక్, అది కూడా తీసి పడేస్తావంటే మనం ఎలా టైం చూసుకోవాలి? అదేంటంటే అమ్మా, ఆ గడియారం పాతబడిపోయింది. ఇప్పుడు మన టైం కొత్తదైపోయింది. నాకొక పని దొరికిందమ్మా. అంతేకాకుండా మన కష్టం కొంచెం కొంచెంగా తీరిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి సమస్య ఉండదు. మా ఇంకా ఎప్పటి వరకు ఇది చూస్తూ ఉంటావు ఇలా? నీ ఇప్పుడు ఇది తీసి విసిరేస్తాను చూడు. అలాగా అమ్మా, వాల్ క్లాక్ మాత్రమే కాదు, బట్టలు, పాత్రలు, ఇంకా ఉండేవి మొత్తం విసిరిపారాయి. ఎందుకంటే మన సుగంధానే కదా ఇవన్నీ కొనిపెట్టింది. మీరు డిఎన్ఏ రిపోర్ట్ తీసుకున్న వెంటనే అప్డేట్ చేయండి. సార్, రాకీ 3 నెలల ఫోన్ రికార్డ్స్ని నేను బాగా చెక్ చేశాను సార్. తను చెప్పినట్టుగా రాకీ ఫోన్ ద్వారానే సుగంధ వైభవ్తో మాట్లాడింది. సరిగ్గా చెప్పారు. రాకీ ఫోన్కి రేవా శంకర్ అనే పేరుతో ఫోన్ వచ్చింది. రేవా శంకర్? ఏ రేవా శంకర్? రాకీ ఆ రేవా శంకర్ దగ్గరే పనిచేసేవారు. అంతేకాకుండా సుధా రేవా శంకర్ దగ్గర 2 నెలల క్రితం పనిచేస్తూ ఉండేదట. 2 నెలల క్రితం సుగంధ తన దగ్గర జీతం తీసుకోకుండా చెప్పా పెట్టకుండా పని మానేసిందట. మనోహర్ దగ్గర పనిలో చేరిందట. రాకీ ఫోన్కి రాత్రి 8:15కి వైభవ్ ఫోన్ చేసి సుగంధతో మాట్లాడారు. ఈ కాల్ రాత్రి 8:30 దాకా జరిగింది. వాళ్ళు మాట్లాడిన తర్వాత రేవా శంకర్ కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఈ కాల్ని చూశారంటే 8:30 నుంచి 8:50 దాకా జరిగింది. సార్, ఆ ఫోన్ కాల్స్ ప్యాటర్న్ చూస్తుంటే అన్నీ ఒకేలా ఉన్నాయి కదా సార్? ఒకవేళ రేవా శంకర్ రాకీ లవ్ చేసుకుని ఉంటే ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మీరు పని చేయండి, రాకీ ఫోన్ తీసుకురండి, దాని డేటా చెక్ చేయండి. వాళ్ళలో ఏం లింక్ ఉందని మన ఫోన్తో కనిపెట్టచ్చు. సార్, ఈ వైభవ్ డిఎన్ఏ సుగంధ బిడ్డతో మ్యాచ్ అవుతున్నాయి సార్. పరం చెప్పండి సార్. మేము వైభవ్ని అరెస్ట్ చేస్తానికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది తను సూసైడ్ చేసుకున్నాడని. ఏంటి? ఇందులో ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆ రేప్ ఇంకా ఆ అమ్మాయిని రేప్ చేసినటువంటి ముఖ్య నేరస్తుడైన వైభవ్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. పరిస్థితి దారుణంగా ఉంది. తను బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే పోలీసులకి ఇది కష్టమైన కేసుగా మారింది. ఈ కేసులో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని భావిస్తున్నాను. తన ప్రియురాలు చనిపోవడం వల్ల అది భరించలేకే వైభవ్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఆ అమ్మాయిని చంపడానికి తనలో ఇంకేదన్నా కారణం ఉండుంటుందా? సార్, లోపలికి రండి. అక్కడే సార్, మేము వైభవ్ ఇంటి మొత్తాన్ని చెక్ చేసి చూస్తాం, కానీ ఎందుకంటే సూసైడ్ చేసుకున్నా మాకు తెలియలా. డాక్టర్ అవస్థి, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? సార్, అతను చాలా పాయిజన్ మాత్రలు తిన్నాడు. మేము అన్ని పాయిజన్ టాబ్లెట్ని బయటికి తీసేసాము. అతను ఎప్పుడు నార్మల్ అవుతాడని మా వల్ల చెప్పను కుదరదు. వైభవ్ పరిస్థితి దారుణంగా ఉంది. బాధపడి విషం తాగి ఇలా చేసుకున్నాడా ఏంటి, లేకపోతే వేరేదిన విషయమా?
సార్ మీరు ఫరూక్ ఆకాష్ డీటెయిల్స్ కావాలన్నారు. తెలిసే సార్, ఫరూక్ గురించి ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది సార్. సార్ అవును, ఫరూక్ అనే అతని గురించి మీకు దాని గురించి ఏమైనా తెలుసా? సార్ అదేంటంటే అనిత పెళ్లికి ముందు తన అడితను పాడు చేయాలని చూశాడు. అమ్మంటున్నాను కదా నిన్ను. ఏమండి ఏమండి బయట అరుపులు వినిపిస్తున్నాయి. ఏమండి? ఏం చేస్తున్నావు? నిన్ను ఇప్పుడేం చేస్తాడో చూడు. ఏం చేసావురా? నా కూతుర్ని ఏం చేసావు? చెప్పరా. అప్పుడు మేము ఉన్న పరిస్థితిలో కానీ తను చచ్చిపోతాడని అప్పుడు మేము ఎవరో అనుకోలేదు సార్. అవును సార్, అతన్ని తీసుకెళ్లేటప్పుడు వాడు చనిపోయాడు సార్. మీరు ఎందుకు పోలీసులో కంప్లైంట్ చేయలేదు? సార్ సుగంధ వాళ్ళక్క, అతను సుగంధ వాళ్ళక్కని రేప్ చేయడానికి ప్రయత్నించారని చెప్పారు సార్. ఆ కారణం వల్ల మా వాళ్ళెవరూ మాకు సహాయం చేయడానికి రాలేదు సార్. వాడిని శ్మశానంలో పూడ్చిపెట్టడానికి చోటు దొరకలేదు. నేనతన్ని నా చోట్లోనే అతన్ని పూడ్చిపెట్టాను సార్. అందువల్ల నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదా? సరే, ఒక విషయం చెప్పు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వు చాలా బాధపడ్డావు కదా, తన మీద పగ సాధించాలనుకున్నావు. నీ తమ్ముడు చావు కారణమైనందుకు నువ్వు అనితని కిడ్నాప్ చేశావు, ఆ తర్వాత రేప్ చేశావు, ఆ తర్వాత మర్డర్ చేశావు. ఇంకా అదే కాకుండా మేమిద్దరం చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం, నిజం సార్. కానీ ఇంతవరకు మేము ఎవరిని రేప్ చేయలేదు సార్. సార్ మేము చెప్పేది నిజమే సార్. సార్ వైభవ్ కళ్ళు తెరిచాడు సార్. సుగంధ కడుపులో ఉన్న ఆ బిడ్డ తను నా బిడ్డ అని తెలిసింది సార్. అందువల్ల నువ్వు సుగంధ జీవితంతో ఆడుకున్నావు. సుగంధ నీ మీద కంప్లైంట్ చేయకూడదు అనుకున్నావు. అందువల్ల నువ్వు తనకన్నా ముందే నేను సుగంధాన్ని ఏమార్చాలనుకోలేదు. మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాం. అవును, నువ్వు ఎందుకు ఇట్లా భయపడుతున్నావు? మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా. మనం ప్రేమించుకున్న విషయం ముందర మీ అమ్మకి చెప్పాక తర్వాత మా అమ్మకి చెప్దాం, సరేనా? నువ్వు మా అమ్మ దగ్గర చెప్పాలనుకుంటే ధారాళంగా చెప్పు, కానీ మా ఇంట్లో ఒప్పుకుంటారో తెలియట్లేదే. నేను జాతి కులాన్ని చూడని నీకే తెలుసు కదా. నాకు నువ్వు మాత్రమే కావాలి. నేను గాఢంగా ప్రేమిస్తున్నా. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మేము ఒక్కటిగా ఉన్నాం సార్. ఆ రోజు తను గర్భంగా ఉన్న విషయం మాకు తెలిసొచ్చింది. సుగంధ, నువ్వు భయపడకు. నేను నీ తోడే ఉన్నాగా. నేను నిన్ను మన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటా. నీకెంత వయసు వచ్చినా సరే ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు? నేను చాలా భయపడిపోయాను సార్. నేను సుగంధాన్ని ప్రాణం కంటే ప్రాణం ప్రేమించా. తను లేకుండా నేను లేననుకున్నాను సార్. అందువల్ల నేను చనిపోవాలనుకున్నా సార్. ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్నావో లేదో అని మాకు అనుమానంగా ఉంది. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పి మా దగ్గర నటిస్తే? సార్ నేను ఎలాంటి డ్రామా వేయలేదు సార్. నిజంగా నేను సుగంధాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా. నేనైతే తను చంపలేదు సార్. సార్ రాకీ ఫోన్లో డేటా రికవరీ చేశాం. అందులో ఒక మెసెంజర్లో వీడియో ఉంది, కానీ దాన్ని డిలీట్ చేశారు. ప్లే చేయండి సార్. ఈ వీడియోలో ఉన్నది నిజమా? ఈ రేవా శంకర్ నిన్నెందుకు బ్లాక్మెయిల్ చేశాడు? ఈ వీడియో పంపించిన రేవా శంకర్ నిన్ను బెదిరించాడని కూడా తెలుసు మాకు. నువ్వు తన దగ్గరికి పనికి వెళ్ళకపోతే ఈ వీడియోలు నెట్లో పెడతానని బెదిరించాడు కదా. ఇటు చూడు, దీనివల్ల నీకే మంచిది. నీ పని మాత్రం చెయ్యి, చాలా డబ్బులు వెనకేసుకోవచ్చు. ఎలా సంపాదిస్తున్నావు అనేదే చాలా పెద్ద పని. ఇప్పుడు దాంట్లో నువ్వు గెలవాలి. నువ్వు ఈ పనులు చేస్తూ చాలా డబ్బులు సంపాదించాలి. సార్ అప్పుడు అందుకే ఓకే చెప్పేసిన. మొదట అందరినీ పాలీనగర్కి తీసుకెళ్లారు. తర్వాత అక్క ఒకడు ఆ పిల్లలతో నన్ను ఒక కార్లో కూసపెట్టి తీసుకెళ్ళినారు సార్. ఆ తర్వాత రేవా శంకర్ వేరే వేరే మగవాళ్ళతో ఉండమన్నాడు సార్. ఆ రేవా శంకర్ నీలాగే సుగంధాన్ని కూడా ఆ బిజినెస్ లో పెట్టాలనుకున్నాడా? సుగంధ ఇలా బతుక్కు రావు అని రేవా శంకర్కి బాగానే తెలుసు. సుగంధకి ఇవన్నీ తెలియవద్దని రేవా శంకర్కి చెప్పినా సార్. అట్టోటి ఆ రోజు లవ్ యూ టూ బాయ్. రాఖీ, అవును ఏంటిదంతా? దేవశంకర్ ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? అవును, దీనంతటి కోసం నువ్వు భయపడుతున్నావేంటి?
పోలీసుల దగ్గరకు వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నేను రేపటి నుంచి పనిలోకి రాలేదు. ఎందుకు? నేను సిటీకి పనికి పంపిద్దామని అనుకుంటే అక్కడ నీకు చాలా డబ్బులు దొరుకుతాయి. దీనిపై నేను పని చేయడానికి ఇష్టపడలేదు. నేనేం పని చేయాలో నాకు బాగా తెలుసు. సార్, రేవా శంకర్ ఎస్కేప్ అయిపోయాడు. ఆ వ్యక్తిని క్లోజ్ చేసింది. రాకీ ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా ఆ రేవా శంకర్. సార్, ఈ తాడు గురించి మాకొక సమాచారం తెలిసింది సార్. ఒక బిజినెస్ మ్యాన్ ఈ తాడుని కొనుక్కున్నాడట. అతను అక్కడే ఉంటున్నాడు. ఆఫ్రికాలో హోటల్ బిజినెస్ చేస్తున్నాడట. ఇంపోర్టు ఎక్స్పోర్టు చేస్తుంటాడు. అంతేకాదు సార్, అక్కడ పని చేయడానికి కొంతమంది కుర్రాలని ఆఫ్రికాకు కూడా పంపించాడట. అతను మీట్ అవుదాం. ఈ శైలేంద్ర తోబర్ ఏ తప్పైన అగ్రిమెంట్లో సంతకం పెట్టడు. అది అమ్మాయి విషయమైనా సరే, అబ్బాయి విషయమైనా సరే. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నేనేం చెప్పని వస్తున్నానంటే వాళ్ళ జీవితకాలం అంతా ఆఫ్రికాలోనే ఉండాల్సి వస్తుంది. ఓరే సార్, మీరా? రండి 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 సార్, రండి కూర్చోండి సార్. ఏ రాజారాం, నేను తాగేటట్టు సార్కి టీ తీసుకురా. సార్, నేను తాగే టీ ఇక్కడ చాలా ఫేమస్ అనేది. మీరు కూడా ఈ ఏరియాలో ఫేమస్ అని విన్నాను. ఆఫ్రికాలో ఒక హోటల్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. నన్ను పొగడొద్దు సార్. మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఆఫ్రికా టాంజానియాలో ఉన్న మీ కంపెనీ 29 కాటేజ్ వాళ్ళు ఇలాంటి తాడుని తయారు చేస్తుంటారా? అవును సార్. మీ కంపెనీ ఈ కంపెనీ తోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. కానీ ఒకేసారి నేను ఈ కంపెనీతో అగ్రిమెంట్ వేశాను. ఈ తాళ్లతో మీరేం చేస్తారు? మేము ఎదురు చూసినంత వరకు ఈ తాడు మాకు యూస్ లేకుండా పోయింది. ఈ తాడు పెట్టుకుని మేము ఏం చేస్తామంటే లైట్ వెయిట్ని మేము ప్యాకేజ్ చేస్తాం. అవును సార్, అది మా స్టేషనరీని 3 డిస్టిక్లో ఉన్న పోలీస్ స్టేషన్కి సప్లై చేస్తున్నాం. పోలీస్ స్టేషన్కి స్టేషనరీ? మేము పాలీస్లోకి, తర్వాత నాగా డిస్టిక్లో ఉండే అన్ని పోలీస్ స్టేషన్కి మా స్టేషనరీ పంపిస్తున్నామని మీకు తెలుసుంటుందని నేను అనుకున్నాను. పోలీస్ రోగి ఇంకా నాగూర్, ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీసులకి ఖైదీలకి ఏంటి సంబంధం? ఒకవేళ సుగంధ రేప్ అండ్ మర్డర్ కేసులో ఏదైనా పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేంటి? అమిత్, ఓ పని చేయండి, 3 డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ వాళ్ళ లిస్ట్ తీయండి. ఇంకో విషయం, సుగంధ లాస్ట్గా వెళ్ళిన నల్ల కారు ఎవరి దగ్గర ఉందని తెలుసుకోండి. ఆ కారులో ఎవరితో వెళ్ళిందని కూడా తెలుసుకోండి. సార్, పిలిచారా? ఇక్కడ చూడండి పరం, ఇలా చూడు, నువ్వు వెళ్ళు. ఆ కుల్దీప్ సోసోడియాని కాపాడటానికి మీరు ప్రేమని రెచ్చగొట్టారేంటి? సార్, మీరేం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లా. నేను అడిగిందని సమాధానం చెప్పండి. మీరు ప్రేమకి హెల్ప్ చేశారా లేదా? లేదు సార్. సందీప్ అనేది ఎవరు? నా యొక్క కజిన్ సార్. ఆయన దగ్గర ఏం కలర్ కారు ఉంది? బ్లాక్ కలర్. నల్ల రంగు. సుగంధ ఏ కలర్ కారులో వెళ్ళిందని చెప్పారు? బ్లాక్ కలర్ కారులో సార్. మీ కజిన్ దగ్గర సేమ్ మోడల్ సేమ్ కలర్ కార్ ఉంది, ఎందుకు చెప్పలేదు? ఇదేం సార్ తలకాయ నొప్పిగా ఉంది. నా కజిన్ దగ్గర బ్లాక్ కలర్ కార్ ఉంటే వాడే హంతకుడు అని చెప్పనా? మీ మీద నాకు అనుమానం ఉంది సార్. నా మీద సందేహం ఉంటే మీరు నా మీద ఒక ఎంక్వైరీ అనేది వేయండి. ఖచ్చితంగా ఎంక్వైరీ పెడతాను. మీ కజిన్ కార్ ఆల్రెడీ ఫోరెన్సిక్ వెళ్ళిపోయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సుగంధ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే మాత్రం మిమ్మల్ని అసలు వదిలిపెట్టను. మీరు వెళ్ళొచ్చు. సార్ సార్, రేవా శంకర్ ఎక్కడున్నారో ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకున్నాను. తన సొంత ఊర్లో ఉన్నాడట. అది ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. తీసుకురండి. ఓకే సార్. సార్, నేను చెప్తాను సార్. నేను సుగంధాన్ని అసలు ఏమీ చేయలేదు సార్. దయచేసి నన్ను నమ్మండి. నువ్వు ఏం పని చేస్తున్నావు అనేది సుగంధకి తెలిసిపోయింది. నీ గురించి రహస్యాలన్నీ బయట చెప్పేస్తుందని నువ్వు భయపడిపోయి తను చంపేశావు కదా. సార్, నేను తను చంపలేదు. అవసరం లేకుండా నన్ను తీసుకొచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి. మెల్లగా చెప్తే వినలేడు. మీరు కొట్టే కొట్టులో చెప్తాడు. సార్, సార్, మన పరం కజిన్ ఇంకా ఎస్ఐ రాకేష్ నాగ్పాల్
ఇంకా నాగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంజద్ షేక్ వీళ్ళ ముగ్గురు దగ్గర నలుపు రంగు కారు ఉంది సార్. అదే మోడల్లో బ్లాక్ కారా? అవును సార్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ మన కానిస్టేబుల్ భరత్ కజన్ కార్ నుంచి ఏమైనా తీసారా? లేదు సార్. అంటే వాళ్ళ రిపోర్ట్స్ అన్నిటినీ నేను చెక్ చేశాను. సంఘటన జరిగిన రోజున రాకేష్ డ్యూటీలో ఉన్నమాట నిజమే, కానీ ఈ అంజద్ షేక్ 10 రోజులు లీవ్లో ఉన్నాడు. ఇలా చూడండి అంజద్, నేను అడిగే ప్రశ్నలకి నిజం మాత్రం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. సుగంధ మీకేం నష్టం ఏర్పరిచింది? తను ఎందుకు చంపారు? సార్ నేనెందుకని సుగంధాన్ని చంపేస్తాను సార్? ఆవిడ నాకేమీ చేయలేదు కదా సార్. సంఘటన జరిగిన రోజున పెరో క్రాసింగ్ దగ్గర మీ బండి వెళ్ళింది. అప్పుడు మీతో మీ కజిన్ కూడా ఉన్నాడు. నేను చెప్పిన డీటెయిల్స్ చాలా లేక వేరేది కావాలా? అవును సార్. నేను ఇదంతా నా తమ్ముడి సహాయంతో ఈ హత్య చేశాను సార్. కానీ ఈ హత్య నేను ఒక్కడిని చేయలేదు సార్. మీరు ఒంటరిగా చెప్పితే మీ కూడా ఎవరున్నారు? మీరు బాగా డ్రామా ఆడారు. ఇప్పుడు అదంతా అయిపోయింది. చెప్పండి. నేను సాస్ ప్రేమించుకున్నాం సార్. ఆ రోజు మేము పారిపోదాం అనుకున్నాం, కానీ అప్పుడే సుగంధ నన్ను సాత్తో చూసేసింది. అక్క, ఎవరైతేనో? ఎవర్రా నువ్వు ఇప్పుడే చావు? ఇక్కడ ఆ రోజు సుగంధ వాళ్ళ సాత్ని అది కాకుండా మా నాన్న వాడి మీద రేప్ కంప్లైంట్ కూడా వేసేస్తారు. ఇదంతా సుగంధ వల్ల మాత్రమే అయింది. నా జీవితం ఒక నరకంలో అయిపోయింది. ఇదంతా సుగంధ వల్లనే. అందుకే నేను దాన్ని కూడా నరకాన్ని పంపించాలనుకున్నాను. మీరు హత్య చేసింది మీ చెల్లెల్ని. తను ప్రెగ్నెంట్ అని తెలుసు కదా? అవును. తను ఒకసారి ప్రెగ్నెన్సీ మెడిసిన్ తీసుకున్నది నేను చూసేసాను. అప్పుడే నాకు అర్థమైపోయింది ఇది వైభవ్ యొక్క పిల్లాడే అయి ఉంటాడని. నాకు అప్పుడే తను ఏదైనా చెయ్యాలనిపించింది. ఇంకా అంజద్ భాయ్ కూడా సార్థ్ కోసం తను ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే ప్లాన్ ప్రకారం ఆ రోజు మేము సుగంధాని కార్లో కలిసాము. అరే మీరా? అవును, ఇతనెవరు? ఇది అంజద్ భాయ్, జితేంద్ర ఫ్రెండ్. సడన్ గా నాకు తల తిరిగినట్టు అనిపిస్తే ఆయన నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. నువ్వు వస్తావా? మీకేం పర్వాలేదు కదా? సరే వస్తాను. ఆ తర్వాత సుగంధ వాళ్ళమ్మకి కాల్ చేసి సుగంధ బాగానే ఉందని చెప్పింది. అవును సార్. శవం పూడ్చడానికి టైం కావాలని అలా చేయడం జరిగింది సార్. కొన్ని రోజులు గడిచాయంటే సుగంధ గురించి మర్చిపోతారని మేము పొరపడ్డాం సార్. పోలీస్ వాళ్ళు అంత త్వరగా ఆ కేసుని వదిలిపెట్టనేది మీకు బాగా తెలుసు. మీరు చేసిన తప్పు జీవితాంతం ఫాలో అవుతుంది. ఒకరు తప్పు చేశారు అంటే చట్టం నుంచి అసలు తప్పించుకోలేరు. మీరిద్దరూ అంతే. ఆ తర్వాత మీరు మీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని మీరు పగ తీర్చుకోవాలని అనుకున్నారు. మీరు మీ బిడ్డని, మీ అమ్మని, మీ చెల్లెల్ని అందరినీ మోసం చేశారు. తన ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక ఒక ప్లాన్గా మారినప్పుడు, వాళ్ళు వేసుకున్న ప్లాన్ మెల్లమెల్లగా క్రూరంగా మారుతున్నప్పుడు ప్రతీకారం తీర్చుకునే విధానంలో నేరస్తులవుతున్నారు. సుగంధకు కూడా ఇదే జరిగింది. వాళ్ళక్క అనిత తన్ని ద్వేషించినట్టు, అలాగే వాళ్ళక్క తన్ని చంపొద్దని అసలు తను కళ్ళలో కూడా అనుకుని చూడలేదు. కానీ సుగంధ అంజిత్తో కలిసి అనితని చూసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి తన్ని చంపుతారని అసలు కళ్ళలో కూడా తను కొంచెం కూడా అసలు ఎదురే చూడలేదు. అనిత మీద సుగంధ సందేహపడుంటే సుగంధ గనక తను హెచ్చరించుకుని తన అక్క నుండి కాపాడుకునేది నేను అనుకుంటున్నాను. కానీ విధి అనేది ఎవరిని వదిలిపెట్టదు. కానీ అనిత మీద తన చెల్లి సుగంధ పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు సుగంధ ఒక ప్రాణమే లేకుండా పోయింది. నేను మీ అనూప్ సోని, మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను మళ్ళీ మీ అందరినీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో మనతో కలిసి మన యొక్క ఎక్స్పర్ట్స్ కూడా మిమ్మల్ని కలుస్తారు. అప్పటి వరకు మీరు మీ యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, భద్రంగా ఉండండి, హెచ్చరికతో ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.